See, it is a long-standing issue Maoist has created for Indian state. So వాళ్ళ తరపున కూడా దే ఆర్ ఆల్సో చేంజింగ్ వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ లీడర్స్ని వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ పేరు మార్చేస్తున్నాయి, అలియాస్ పేరు పెడుతున్నాయి. సో ఖచ్చితంగా యాజ్ వీ స్పీక్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మాత్రం ఐ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్. సో ఫార్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారంగా మన లోకల్ రిసోర్సెస్ ప్రకారంగా ఏఎస్ఆర్లో ఇది ఇంపార్టెంట్ లీడర్స్ చూస్తే ఆల్రెడీ ఈరోజు కల్లా ఇద్దరు మాత్రంకి ప్రెజెన్స్ ఉంది. మిగతా జూనియర్ కార్డర్ కానీ యూజీ కార్డర్ ఉండొచ్చు, అది పాసిబిలిటీస్ ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు. 1 by 1 అడగచ్చు. మావోయిస్టులు అర్బన్ ప్రాంతంలోకి ఎంటర్ అవడానికి పర్టికులర్గా ప్రణాళికలు ఉన్నాయండి, ఇన్ఫర్మేషన్ ఉందా? మావోయిస్ట్ స్ట్రాటజీ ఇదే ఉంటున్నాయి. వాళ్ళు ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ రావాలి తో ఖచ్చితంగా వాళ్ళు మొబిలైజేషన్ కోసం, వాళ్ళకి ఐడియాలజీ ప్రకారంగా ఇండక్షన్ కోసం, రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు సిటీస్లో కానీ టౌన్స్లో వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఒక రెస్టింగ్ పీరియడ్లో రావడం లేదు. సో మీరు చెప్పిన విధంగా వాళ్ళు టౌన్స్లో ఉండొచ్చు కానీ సిటీస్లో ఉండొచ్చు, ఎవ్రీ పాసిబిలిటీ ఉన్నాయి. ఈ మన ఇంటెలిజెన్స్ ప్రకారంగా అండ్ కంటిన్యూస్ ఆపరేషన్స్లో ఈ ప్రాంతంలో దే హ్యావ్ కమ్ డిటర్మైన్ టు కాజ్, ఎస్పెషలీ ఈ మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేయడం. ఆల్రెడీ లాస్ట్ మనకి ఉదయన్ అరుణ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అప్పుడు మనకి కూడా సమాచారం వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు లోకల్ రిసోర్సెస్ ఇక్కడ డెవలప్ చేసిన వాళ్ళ తరఫున దట్ దిస్ ఇస్ దేర్ టార్గెట్ టు మేక్ ఎస్ అ షెల్టర్ జోన్. దీని తర్వాత మారేడుమల్లిలో ఘాట్ ఉంటున్నాయి. సో సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా అలర్ట్గా ఉండాలి. ఎస్పెషల్లీ దీనికోసం మనకి ఈ క్వశ్చన్స్ మీరు అడిగిన లొంగిపోవడానికి ఛాన్సెస్ అనిపించలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయంటారు, ఓటకు ఎన్కౌంటర్ కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. దీని విధంగా చూడాలి, మళ్ళీ మీరు చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయంటారు, ఇది ఓటకు ఎన్కౌంటర్, అది లొంగిపోవడానికి వస్తేనే ఈ ప్రక్రియ జరిగిందనేది కూడా చెప్పుకొస్తున్నారు. ఆ డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారంటారు, ఎంతవరకు వాస్తున్నారు? మీరు కూడా ఆలోచించాలి. ఒక సౌత్ బస్టర్ పిఎల్జే కమాండర్ వై విల్ ఈ లీవ్ మావోయిస్ట్ ఐడియాలజీ? ఆల్రెడీ అతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాయి. అతని పేరు పైన అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు, నాట్ చిన్న ఆఫెన్సెస్, సిగ్నిఫికెంట్ ఆఫెన్సెస్ చేసిన నియర్లీ 28 to 29 ఆఫెన్సెస్లో ఎస్పెషలీ పోలీస్ ఫోర్సెస్ పైన బ్లాస్టింగ్ చేయడం, అటాక్ చేయడం, ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి. దాంట్లో లాస్ టు పోలీస్ ఫోర్సెస్, లాస్ టు ట్రైబల్స్, లాస్ టు జనరల్ పబ్లిక్, ఇంక్లూడింగ్ ఏమైనా ఇంపార్టెంట్ లోకల్ లీడర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి.